నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ కార్డియాలజీకి ఇంకొద్దిగా దూరంగా వెళ్ళి ఒక న్యూస్ ఐటమ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇది మొన్ననే పతానంతిట్ట అని కేరళలో ఒక చోట కేఎస్ఆర్టీసీ డ్రైవర్స్ ముగ్గురు ఆల్కహాల్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు అరెస్ట్ చేయబోయారు. సో వాళ్ళు బ్రెత్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్కహాల్ పాజిటివ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు డ్రైవింగ్కి ముందు ప్రీ డ్రైవింగ్ కోసం వాళ్ళు బ్రెతలైజర్స్ చేసినప్పుడు వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అని దాని గురించి ప్రాబ్లం అయింది. అయితే వాళ్ళు ఏం కనిపెట్టారంటే, మేము అసలు తాగలేదు సార్ మేము అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, మరి ఇంతకుముందు ఏం తిన్నారని చూస్తే పనసకాయ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తిన్నట్టు తెలిసింది. అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పనసకాయ వలన మనకి ఆల్కహాల్ పాజిటివ్ రావచ్చునా? ఒకవేళ ఆల్కహాల్ పాజిటివ్ వచ్చే ఇంకా ఏమి మనకి కండిషన్స్ ఉన్నాయి, దేనివలన ఆల్కహాల్ టెస్ట్ పాజిటివ్ రావచ్చు? ఒకవేళ పాజిటివ్ వస్తే ఏం చేయాలి అంటే, దీన్ని ఫాల్స్ పాజిటివ్ టెస్ట్ అంటారు. వాళ్ళు తాగకపోయినా పాజిటివ్ రావడాన్ని ఫాల్స్ పాజిటివ్ టెస్ట్ అంటారు. సో ఇలాంటి ఫాల్స్ పాజిటివ్ టెస్ట్లు ఎప్పుడు వస్తాయి, అలాంటివి ఏం చేయాలి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. అసలు ఇది ఎందుకు వచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు వాళ్ళేంటి, పోలీసులు ఎట్లా కన్ఫర్మ్ చేశారంటే, ఆ జాక్ ఫ్రూట్ ఏదైతే ఉందో, పనసకాయ ఉందో, ఆ పనసకాయని ఏం చేశారంటే, పోలీసుల్లోనే ఒక ఆయన తిని చూశాడు. ముందు ఆల్కహాల్ చెక్ చేసుకొని ఆల్కహాల్ 0 ఉందని చెప్పి తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే అప్పుడు పాజిటివ్ రిజల్ట్ రావడంతో వాళ్ళు ఖచ్చితంగా ఇది జాక్ ఫ్రూట్ వల్లే వచ్చింది, ఈ పనసకాయ వల్లే వచ్చింది కాబట్టి వాళ్ళని ముగ్గురిని అలౌ చేశారు. అయితే మనకి అసలు ఈ ఎందువలన ఇట్లా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ఫాల్స్ పాజిటివ్స్ ఫ్రూట్స్తో రావచ్చా రాకూడదా అంటే, ఓవర్ రైప్ ఫ్రూట్స్ అంటే బాగా మిగలముగ్గిన పళ్ళు ఏవైతే ఉంటాయో వాటిల్లో కొన్ని పదార్థాల వలన ఆల్కహాల్ టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మనకి కొంత ఇథనాల్ కానివ్వండి, దాంట్లో వాలటైల్ ఎస్టర్స్ కానివ్వండి, ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. దానివలన పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం కాకుండా షుగర్ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకేంటంటే కీటో ఎసిడోసిస్ అనే కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కీటోన్స్ కనుక ఎక్కువ వస్తే ఎసిటోన్ అనేది మనకి ఆల్కహాల్ కింద మెజర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా సెమీ కండక్టర్ టైప్ ఆఫ్ బ్రెతలైజర్లో పాజిటివ్ వస్తుంది. అసలు ఏంటి సెమీ కండక్టర్ టైప్ ఆఫ్ బ్రెతలైజర్ అనేది నేను మళ్ళీ చెప్తాను. సో ఇలా ఎసిటోన్ అనేది కూడా మనం పాజిటివ్ రావచ్చు. ఇలాగే మీరు బాగా కీటోన్స్ ప్రొడ్యూస్ చేసే డైట్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయినాయి కీటోసిస్ ప్రొడ్యూస్ చేసే డైట్స్. సో కీటో డైట్తో కూడా కొన్నిసార్లు ఎసిటోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఇది టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే జీఆర్డి అనే కండిషన్ ఒకటి ఉంటుంది. అది బెల్చింగ్ కానీ బాగా ఎక్కువగా మనం తిన్న ఫుడ్ బయటకు వస్తుంది అనుకోండి, చాలాసేపటి క్రితం మీరు ఆల్కహాల్ తాగినా, దాంతోపాటుగా మీరు మోతాదులో తాగినా కూడా అది కొద్దిగా మౌత్ లోపల పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మౌత్ లోపల ఉండిపోయి దానివల్ల పాజిటివ్ వచ్చే అవకాశం, ఎక్కువ మోతాదులో కనపడే అవకాశం ఉంటుంది మీరు తక్కువ మోతాదులో తాగినప్పటికి కూడా. కొన్నిసార్లు కొన్ని రకాల మౌత్ వాష్లు, సిరప్లు కూడా షార్ట్ టర్మ్ రీడింగ్స్ని అబ్నార్మల్గా చూపించవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఒక 10 to 15 మినిట్స్ ఆగి మనం కనుక రిపీట్ చేసినట్లయితే నెగిటివ్ వస్తాయి యూజువల్గా. సో ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. రేర్గా మనకి ఈస్ట్స్ అనేవి ఉంటాయి, వాటిని షుగర్స్ని ఫర్మెంట్ చేయటం వల్ల ఆల్కహాల్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో కూడా రావచ్చు. హ్యాండ్ శానిటైజర్స్, క్లీనింగ్ ఏజెంట్స్ ఇలాంటివి కొంతవరకు ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది స్టడీస్ చెప్తున్నాయి. అయితే ఇవి అన్నిట్లో రావు, కొన్ని రకాల బ్రెతలైజర్స్లోనే వస్తాయి. అసలు బ్రెతలైజర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, దేంట్లో ఇలా ఫాల్స్ పాజిటివ్స్ రావచ్చు, వస్తే ఏం చేయాలి అన్న విషయాలని బ్రీఫ్గా చూద్దాం. ముఖ్యంగా పాతకాలంలో సెమీ కండక్టర్ టైప్ ఆఫ్ బ్రెతలైజర్ అనేది మనకి కామన్గా యూజ్ చేసేవాళ్ళు. అది పోలీసులు చెక్ పోస్టులను చాలా ఎక్కువగా వాడతారు. అది లో కాస్ట్లో ఉంటుంది, పోర్టబుల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని సెమీ కండక్టర్ డివైజెస్ ఉంటాయన్నమాట. ఇది ఆల్కహాల్ని ఏ విధంగా కనిపెడుతుందంటే, ఆక్సిడేషన్ ద్వారా తర్వాత ఎలక్ట్రికల్ కండక్టివిటీలో మార్పులు రావటం వల్ల ఆల్కహాల్ని కనపడుతుంది. కానీ దీంట్లో ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాలటైల్ ఆర్గానిక్స్ అంటారు, వివోఏ అంటారు, ఇలాంటి పదార్థాలతో ఇది పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎసిటోన్ కానీ, ఇప్పుడు ఫ్రూట్ వేపర్స్ కానీ, వీటితో అది ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని సెమీ కండక్టర్ డివైజెస్ అంటారు. ఇవి పాతకాలంలో ఎక్కువ వాడేవాళ్ళు, ఇండియాలో ఇప్పటికి కూడా పోలీస్ ఫోర్సెస్లో ఇవి వాడుతున్నారు. అందుకని వీటితో అలా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్.
రెండో రకం ఏంటంటే ఫ్యూయల్ సెల్ డివైజెస్ అంటారనమాట. ఇవి కొంచెం ఎవిడెన్స్కి కూడా ఉపయోగపడతాయి. దీంట్లో కార్పొరేట్లో కానీ లా ఎన్ఫోర్స్మెంట్ టెస్టింగ్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది వాడుతున్నది ఫ్యూయల్ సెల్ డివైజెస్. దీంట్లో ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ ఆక్సిడేషన్ వల్ల వస్తుందన్నమాట. కాబట్టి దీంట్లో ఆల్కహాల్ వెరీ స్పెసిఫిక్ ఉంటాయి. ఈ డివైస్ కనుక ఉంటే ఇలా పనసకాయ తిని పాజిటివ్ రావడం ఇలాంటివి ఉండవు. కాబట్టి ఒకవేళ పాజిటివిటీ వచ్చినప్పుడు మనం పాత డివైస్ వాడుతున్నారా కొత్త డివైస్ వాడుతున్నారా అనేది చూసుకోవాలి. ఏమేంటివి ఫ్యూయల్ సెల్ అనేవి ఇప్పుడు వాడేవి కొత్తవి, సెమీకండక్టర్ డివైజెస్ అనేవి ఓల్డ్వి. కానీ ఇంకా ఇండియాలో చాలామంది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్లో ఇవి వాడుతున్నారు. ఇక మూడవ ఏంటంటే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ యూనిట్స్ అంటారు అనమాట. ఇవి గోల్డ్ స్టాండర్డ్. కాకపోతే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్లోనే వాడతారు. డైరెక్ట్ ఇథనాల్ బేస్డ్ టెస్టింగ్ ఉంటుంది అనమాట. దాంట్లో లైట్ అబ్జార్ప్షన్ ప్యాటర్న్స్ బట్టి ఇది ఆల్కహాలా కాదా అని చెప్తుంది. చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, అందుకని ఇవి ఫోరెన్సిక్ ల్యాబ్స్లోనే అవైలబుల్ ఉంటాయి. సో ఈ 3 రకాల బ్రెథలైజర్స్లో మనం సెమీ కండక్టర్ టైపు బ్రెథలైజర్ వాడినప్పుడు ఇట్లా ఫ్రూట్ ఓడర్స్ బట్టి కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే ఒకవేళ వస్తే ఏం చేయాలి అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ కనుక పాజిటివ్ వస్తే మీరు కనుక ఆల్కహాల్ తాగకపోతే గొడవ చేయొద్దు. ముందు పోలీసులకి క్లియర్గా చెప్పండి నేను ఆల్కహాల్ తీసుకోలేదు అని. కన్ఫర్మేటరీ టెస్ట్ని రిక్వెస్ట్ చేయండి. అంటే కన్ఫర్మేటరీ టెస్ట్ ఎట్లా అంటే బ్లడ్ ఆల్కహాల్తో ఉంటుంది. బ్లడ్ ఆల్కహాల్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు అది నెగిటివ్ వస్తుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే జాక్ ఫ్రూట్ తీసుకున్నంత మాత్రాన దానివల్ల ఆ ఫ్రూట్లో ఉండే ప్రాబ్లమ్స్తో అది ఆల్కహాల్తో ఈక్వలెంట్ కాదు. బ్లడ్లో ఆల్కహాల్ రాదు మీరు పనసకాయ తింటే, కానీ మీకు బ్రెత్లో కొన్నిసార్లు ఓవర్ రైప్ ఫ్రూట్ తిన్నప్పుడు పాజిటివ్ వచ్చే అవకాశం ఓల్డ్ జనరేషన్ మన బ్రెథలైజర్స్తో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు కన్ఫర్మేటరీ టెస్ట్ మీరు అడగచ్చు. అదేవిధంగా మీరు ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే అసలు ప్రివెన్షన్ ఏంటి, ఎట్లా రాకుండా ఫాల్స్ పాజిటివ్స్ రాకుండా ఎట్లా, నేను ఎప్పుడు ఆల్కహాల్ తాగను నన్ను పట్టుకోకుండా ఎలా చూసుకోవాలి అని అంటే బాగా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక మనకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సివియర్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటే బాగా ఓవర్ రైప్ అంటే ఆల్మోస్ట్ మిగిలిన పండుగనే తింటే కొద్దిగా ఒక 15-20 నిమిషాలు డ్రైవ్ చేయకుండా ఉంటే చాలు, ఇంకేం అది పాజిటివ్ వచ్చే అవకాశం లేదు ఓల్డ్ డివైస్ అయినప్పటికీ కూడా. తర్వాత ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్లు కూడా మనం డ్రైవ్ చేసే జస్ట్ ముందు వాడకుండా ఉండాలి. ఇక డయాబెటీస్ కానీ ఉంటే కనుక ఆ కీటోసిస్ ఉందనుకోండి, ఆ కీటోసిస్ వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుంది ఈ ఆల్కహాల్ పాజిటివ్ టెస్ట్ రావడం కన్నా. సో అందుకని అలాంటిది ఏదైనా ఉంటే ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోండి. జీఆర్డీ ఉన్నా కూడా ముందే టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. అలాంటిది ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి. కానీ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందనుకోండి అప్పుడు ఇవన్నీ నాటకాలు కుదరవు. అది ఖచ్చితంగా మీరు ఆల్కహాల్ తాగే వచ్చిందనేది తెలుసుకోవాలి కన్ఫర్మేటరీ టెస్ట్లో. అది కూడా కొత్త జనరేషన్ బ్రెథలైజర్ వచ్చిందనుకోండి పాజిటివ్, అప్పుడు కూడా ఈ నాటకాలు నడవు. ఏదో పాత జనరేషన్ సెమీ కండక్టర్ టైప్ ఆఫ్ బ్రెథలైజర్ ఉంటే మాత్రమే నడుస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఒక 15-20 నిమిషాల వరకు ఆగిన తర్వాత మీరు ఆల్కహాల్ టెస్ట్ చేసుకుంటే బ్రెథలైజర్తో ఈవెన్ ఇది ఉన్నా కూడా ఏది మీరు పాత టైప్ ఆఫ్ మెషిన్ ఉన్నా కూడా మీకు అది నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పాజిటివ్ వచ్చి గొడవ చేస్తున్నారనుకోండి ఒక 15-20 నిమిషాలు ఆగి మళ్ళీ కనుక ఒకసారి టెస్ట్ తీసుకుంటే అప్పుడు కూడా పాజిటివ్ వస్తే అప్పుడు అది సిగ్నిఫికెంట్ అనుకోవచ్చు. రెండోది ఫ్యూయల్ సెల్ డివైజెస్ ఉంటే ఫ్యూయల్ సెల్ డివైజెస్ కింద మార్చుకోవచ్చు. మూడోది మనకి క్యాలిబ్రేషన్ షెడ్యూల్స్ కానివ్వండి అవేర్నెస్ కానివ్వండి మనం తీసుకొని వస్తే పోలీసుల తరపున అది కొంత మేరకు బెటర్గా ఉంటుంది. సో ఇదండి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కేరళలో జరిగినట్టుగా రేర్గా వెరీ రేర్గా ఆల్మోస్ట్ కుళ్ళిపోతున్న స్టేజ్కి వచ్చిన ఫ్రూట్స్ కనుక తింటే కొన్నిసార్లు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది పాజిటివ్ వచ్చినా కూడా బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ రాదు. అది కూడా కొత్త జనరేషన్ బ్రెథలైజర్స్ వాడినప్పుడు పాజిటివ్ రాదు. కాబట్టి మీరు పట్టుకున్న ప్రతిసారి మీరు నిజంగా తాగి ఉంటే నాకు షుగర్ ఉందనో లేకపోతే ఇది ఉందనో లేకపోతే నేను ఇప్పుడే పనసకాయ తిన్నానో చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయబాకండి. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే డ్రింక్ చేస్తే డ్రైవ్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే డ్రింక్ చేసే వరకు మీ సొంత సమస్య, డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు అని అంటే అది సమాజానికే ప్రాబ్లం, ముప్పు. అది ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. అలాంటిది ఎప్పుడు దరిచేరనీయకండి. నమస్తే.